హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సయద్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చూసుకున్నట్టయితే 1/12 అనా గురించి మనం ఈరోజు మాట్లాడుతున్నాము. ఈస్ట్ ఇండియా కంపెనీ టైంలో ఈ కాయిన్ అనేది మనకు రిలీజ్ చేశారు. ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది 1770 నుంచి 1862 వరకు మధ్యలో ఉండేది. సో మనము ఈ కాయిన్, ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ అంటే ఏంది, ఇవన్నీ మనకు హిస్టరీ కిందికి వెళ్తుంది. అంటే మనకు అది హిస్టరీ సబ్జెక్ట్ చెప్పినట్టు ఉంటుంది. సో మీకు జస్ట్ బ్రీఫ్గా చెప్తున్నాను. ఒకవేళ మీరు కావాలంటే కదా అది కొన్ని బుక్స్లలో లేదంటే కన్నా కొన్ని మనకు ఎక్స్ప్లెయిన్ చేసేవి కూడా ఉన్నాయి కొన్ని ఛానల్స్, అందులో మీరు సెర్చ్ చేసుకొని చూసుకోవచ్చు. సో ఇంకా మనం మెయిన్ మ్యాటర్లోకి వెళ్తే కన్నా ఈ కాయిన్ వచ్చేసి రిలీజ్ చేసింది మనకు కింగ్ విలియం 6th కింగ్ అనేది ఈయన రిలీజ్ చేశారు. ఈయన వచ్చేసి 1830 నుంచి 1837 వరకు ఈయన అనేది కింగ్గా ఉండేవాడు. ప్లస్ క్వీన్ విక్టోరియా 1837 నుంచి 1901 వరకు ఈమె కానీ ఉండేది. సో వీళ్ళిద్దరూ కంబైన్డ్గా వచ్చేసి ఈ కాయిన్ అనేది రాజు తర్వాత రాణి ఉండేది. సో ఈ కాయిన్ వచ్చేసి మనకు వాళ్ళు ఇష్యూ చేశారు. ఈ కాయిన్ వచ్చేసి 1835 నుంచి 1848 ఈ మధ్యలో వచ్చేసి ఈ కాయిన్ అనేది మనకు ఈ టైంలో కాయిన్ అనేది ఎక్కువ మింట్ చేశారు. సో ఈ ఒక అన్నాలో 1/12 అంటే కదా ఒక అన్నాలో 12వ వంతు మనకు వస్తుంది. అంటే కనుక మనకు ₹1 వచ్చేసి 192వ వంతు. అంటే మీకు ఒక కాయిన్లో వచ్చేసి ₹1 మనకు 192వ వంతు వస్తుంది. ఒక అన్నా వచ్చేసి 12వ వస్తుంది ఈ కాయిన్ వచ్చేసి. సో దీని మెటల్ చూసుకున్నట్టయితే కాపర్, వెయిట్ చూసుకున్నట్టయితే 2.19 గ్రామ్స్ వస్తుంది. థిక్నెస్ 0.9 mm. ఇది మీకు చాలా చిన్న కాయిన్, ఇది చాలా వెయిట్ అనేది తక్కువ వస్తుంది. సో దీని సైజ్ చూసుకున్నట్టయితే 18 mm. ఇంకా మనం మెయిన్గా కాయిన్ అబ్జర్వ్ చేస్తే టాప్లో వచ్చేసి ఒక లయన్ చిన్న సైజులో ఉండి కింద 2 పెద్ద లయన్స్ ఈస్ట్ ఇండియా కంపెనీ లోగోని రక్షణగా అంటే కన్నా జస్ట్ ఇట్లా పట్టుకొని మనకు ఒక రక్షక భటులుగా ఎట్లా డోర్ దగ్గర ఉంటారో అట్లా ఉంటుంది. దాని పక్కన చూసుకున్నట్టయితే మనకు అది ఈస్ట్ ఇండియా కంపెనీ లోగో, అవి రెండు పట్టుకునేది ఈస్ట్ ఇండియా కంపెనీ లోగో వస్తుంది. సో మనం కింద చూసుకున్నట్టయితే మీకు ఇక్కడ లైన్లో కనబడుతుంది కదా, AUSP REG అండ్ SCNANG అని ఉంది కదా. దీన్ని మెయిన్ మోటో వచ్చేసి ఏంటి అంటే ఆస్పిషియో రెజిస్ సెనటస్ యాంగ్లియే, అంటే కమాండ్, అంటే నేను ఇందాక చెప్పింది మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యారు. దాని అంటే AUSP అనేది కదా, దాని ఫుల్ ఫామ్ అనేది నేను ఇందాక చెప్పాను నేను మీకు, కమాండ్ ఆఫ్ ద కింగ్ అండ్ పార్లమెంట్ ఆఫ్ ఇంగ్లాండ్ అని దీని మీనింగ్. సో మనం ఇంకా కాయిన్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే టాప్లో మనకు ఈస్ట్ ఇండియా కంపెనీ అని 1/12 అనా అని ఉర్దూలో వచ్చేసి 1/3 పైసే అని ఉంది. సో ఇది ఇంకా మీరు 1835లో కాయిన్కి, మీరు చూస్తున్న కాయిన్కి చాలా తేడాలు ఉన్నాయి. వాటి ఫినిషింగు, బార్డర్, లైన్స్ మీరు వచ్చేసి ఈ పిక్చర్లో చూడవచ్చు. ఇంకా మనము ఈ కాయిన్ వచ్చేసి మింట్ ఎక్కడెక్కడ అయిందంటే కనుక మద్రాస్, కోల్కత్తా, బాంబే ఈ 3 చోట్ల అయింది. ఇంకా మీరు ఈ కాయిన్ చూసుకున్నట్టయితే మనకు దీని వాల్యూ అంటే కొన్ని కాయిన్స్ వచ్చేసి రేర్ ఉంటాయి, కొన్ని మింట్ అయినటివి తక్కువ ఉంటాయి. ఒక సపోజ్ మీకు చెప్పాలంటే బాంబేలో కొన్ని కాయిన్సే మింట్ అయినాయి కదా, అప్పుడు వచ్చేసి ఆ కాయిన్ అనేటివి కొద్దిగా డిమాండ్ అనేది ఎక్కువ ఉంటుంది. సో అట్లా కాయిన్ బట్టి మీకు దాన్ని ఇది అనేది ఉంటుంది. సో దీని వాల్యూ చూసుకున్నట్టయితే మనకు 200 నుంచి 4000 వరకు మనకు కండిషన్ బట్టి ఉంటుంది. సో ఆ విధంగా మీరు ఏమైనా కలెక్షన్ చేసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. సో దట్స్ ఇట్.
ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చిందంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.